అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంవత్సరానికి కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, మరి అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు అన్నీ కూడా ఒక పుస్తక రూపంలో ప్రచురించి మరి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది, ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ పుస్తక ఆవిష్కరణ దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఆనాడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమానికి సంబంధించి మరి ఆ క్యాలెండర్ ప్రకారంగా మరి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, మరి కోవిడ్ కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపకోకుండా మరి ప్రజలకు మేము మాట ఇచ్చాము, మరి ఆ మాట నెరవేర్చుకోవాలి అని ఒక చిత్తశుద్ధితో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో సుమారుగా 98% హామీలు పూర్తి చేసిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకే జగన్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. మరి అదే రీతిలో చంద్రబాబు అంటే మోసం, మరి అదే రకంగా వెన్నుపోటు. ఎందుకంటామంటే చంద్రబాబు నాయుడు అంటేనే మరి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకందరికీ కూడా గుర్తుకొచ్చేది వెన్నుపోటు. ఎందుకంటే ఆయన వెన్నుపోటు ద్వారానే మరి ఈరోజు తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకున్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. తన సొంత పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి మరి తెలుగుదేశం పార్టీని మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారి రెక్కల కష్టంతో ఉన్న ఆ ప్రభుత్వాన్ని మరి కైవసం చేసుకున్న పరిస్థితులన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి అదే కాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అలివిగాని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా మోసం చేసిన వ్యక్తి ఎవరంటే మరి ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా గుర్తుకొచ్చే వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు అని కూడా మరి ఈరోజు తెలియజేసుకుంటున్నా. మరి ఆ రకంగా మరి ఈ సంవత్సర కాలంలో కూడా మరి మొన్న సార్వత్రిక ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు మరి అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి సుమారుగా 143 హామీలు ఇచ్చి మరి ఒక్క సంవత్సరం కాలంలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా మరి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన నాయకుడు మరి ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఒక సంవత్సర కాలంలో మోసాల గురించి మీకు అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమిటి, చంద్రబాబు నాయుడు అంటే ఏమిటి అనేది ప్రజలందరూ కూడా ఈరోజు గ్రహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అంటేనే మోసమని, జగన్ రెడ్డి అంటేనే నమ్మకమని అనేటటువంటి విషయం ప్రజలందరికీ కూడా విదితమవుతున్నది. ఈరోజు విద్యారంగాన్ని తీసుకున్నా, ఆరోగ్యపరంగా తీసుకున్నా ఇవి రెండు కూడా చాలా కుంటుపడుతున్నాయి. విద్యారంగాన్ని పరిశీలిస్తే ఆ రోజు దాదాపు 26 జిల్లాల్లో 26 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది. దాంట్లో ఈరోజు లాస్ట్ ఇయరే మెడికల్ కాలేజీలు అన్నీ కూడా నంద్యాల కావచ్చు, కడప కావచ్చు, లేకపోతే మదనపల్లి కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 80% పూర్తి చేసుకుని ఉన్నప్పటికీ కూడా ప్రారంభించాల్సినటువంటి మెడికల్ కాలేజీలు ఇంకా ప్రారంభించాల్సిన దుస్థితి అలాగే ఉండిపోయింది. ఇప్పుడు చూడండి, ఉదాహరణ కడప జిల్లాలో రిమ్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి రిమ్స్లో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా కడప జిల్లాలోనే ఒక కాలేజీ పెట్టి దాదాపు 90% పనులు పూర్తి చేసి
50 సీట్లు వచ్చినా కూడా ఆ గవర్నమెంటు ఇప్పుడు ఉండేటటువంటి గవర్నమెంటు మిగతా వసతులను మేము పూర్తి చేయలేము కాబట్టి మాకు ఈ సీట్లు వద్దు అని చెప్పి దాదాపు మెరిట్ విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి రోజులు ఇవి. ఇప్పుడు ఈ సంవత్సరం అన్నా కనీసము గవర్నమెంట్ మేల్కొని ఆ కాలేజీలు ఏవైతే పూర్తి చేసి ఉన్నారో ఆ కాలేజీలన్నీ ప్రారంభించాల్సిన అవసరం ఉంది. మెరుగైనటువంటి పేద పిల్లలకు బడుగు వర్గాలకు మెడిసిన్లో సీట్లు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే అమ్మ ఒడి పథకం ఇప్పుడు తల్లికి వందనం అనేటటువంటి పథకంగా మార్చి ప్రతి విద్యార్థికి కూడా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 అని గవర్నమెంట్ ఆ రోజు చెప్పింది. ఈరోజు ఏం చేసింది? అప్పుడు 1920లో గవర్నమెంట్ వచ్చినప్పుడు తల్లికి వందనం అనేది కాకుండా అమ్మ ఒడి అనే స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి గారు 2,55,587 మందికి ఒక్క కడప జిల్లాలోనే ఒక్క ఇంటికి ఒకరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని చెప్పినా కూడా 2,41,119 మంది వచ్చారన్నమాట. దాదాపు ఇప్పుడు ఎన్ని వేలు ఇక్కడ తగ్గిందో చూడండి. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 13 లక్షల మంది పిల్లలు అర్హులైన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.